స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అసెంబ్లీ ఎమ్మెల్యే మనకు ఆది శ్రీనివాసం అనుకోండి, వేములవాడ ఎమ్మెల్యే, ఆయనకి ఏంది విప్, ప్రభుత్వ విప్ కనుక విప్కు స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. కేబినెట్ మీటింగ్ లో ఉండడానికి వీళ్ళు కేబినెట్ మీటింగ్ లో పాల్గొనరు, కానీ మినిస్టర్ హోదా ఉంటుంది. దానికి అవసరమైన బుగ్గ కారు, దానికి అవసరమైన ఏర్పాట్లు, జీతాలు పెరుగుతాయి, మీకు మినిస్టర్ హోదా ఉన్న జీతాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ నేను ఏమంటా అంటే 50 రోజుల తర్వాత ఎందుకు బయట పెట్టారంటే మరి ఎందుకు వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లో విడుదలైంది అది జీవో, తర్వాత ఇవాళ జూలైలో బయట పెట్టారు చూస్తున్నాం. అంటే మొదలు దాని ప్రసక్తి వచ్చింది, తర్వాత జీవో ఇష్యూ చేశారు, తర్వాత నిన్న జీవోను అప్లోడ్ చేసి గెజిట్ లో ప్రకటించారు. గెజిట్ లో ప్రకటించేదాకా జీవో అమలైన లెక్క కాదు కదా. ఇట్లా ఉన్నది. రెండోది ఏంటంటే మీరు మొత్తం చూడండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో లోకలోకి ఎక్కడికి పోతున్నాయి అంటే వాళ్ళు పెద్ద కాంగ్రెస్ లో ఒక దుర్గుణం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఎక్కువ. సార్ ఇది ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, ప్రతిపక్షం పుంజుకుంటుందని రేణుకా చౌదరి చేసినటువంటి కామెంట్స్, సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తెలియకుండానే ట్రస్ట్కి సంబంధించినటువంటి మెంబర్స్ నియమిస్తున్నారు, అది సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్ అనే చెప్పాలి. ఇటు విజయశాంతి చేస్తున్నటువంటి పోస్టులు కూడా సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్ అనే చెప్పాలి. ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైనే వార్తా కథనాలు వడ్డిస్తే అది ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి ఇరుకుని పెట్టేటువంటి అంశాలని చెప్పాలి. సొంత పార్టీలో ప్రభుత్వంలో వాళ్ళకే పడకపోతే ఇక పరిపాలన ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? సో ఇక మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అయింది 2.5 సంవత్సరాల తర్వాత, ఏం జరగబోతోంది? ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఈ పంచాయతీలు ఇట్లనే ఉంటాయా? నా ఉద్దేశం ఎంత పంచాయతీ పెట్టుకుంటే అంత గట్టిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి, ఎన్నికలప్పుడు అందరూ కలుస్తారండి. ఇప్పుడు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్. ఇప్పుడు నేను గజ్వెల్ పంచాయతీ అంటే ఏంటంటే ఈ మండలాధ్యక్షులు వేయడంలో డిసిసికి సంబంధం లేకుండా మైనంపల్లి హనుమంతరావు కల్పించుకుంటు కదా. అయితే నిన్న కానీ మొన్న జగ్గారెడ్డి గారు కూడా తుంగతుర్తి పంచాయతీ దింపడానికి పెద్ద మనిషి ప్రభుత్వ మన పార్టీ నియమించి ఆయన వెళ్ళారు. అంతకంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాతనే ఎంపీ అని నేను మొదటి చెప్తుంటాను. ఎంపీలు మన కేంద్ర మంత్రులు ఏమో హైదరాబాద్ కంటే రాష్ట్రాలకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రులకు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు కనుక ఢిల్లీకి పోతే ఢిల్లీలో కేంద్ర మంత్రులు వీళ్ళు వెళ్ళి కలవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వీళ్ళు రారు, వీళ్ళ ఆఫీస్కి వాళ్ళు పోవాలి. అది ఇక్కడ కూడా జగారెడ్డి గారు స్పష్టం చేశారు, ఎమ్మెల్యే ఫస్ట్, ఎమ్మెల్యే మీద ఎంపీ అనేవాడు ఎమ్మెల్యే అడుగుజాడలు నడవాల్సింది, కానీ అక్కడ 7,000 పెట్టొద్దు అన్నట్టు క్లియర్ చేసింది. అది అట్లాగే ఇక్కడ మయంపల్లి హనుమంతరావు విషయంలో కూడా ఆయన క్లియర్ చేయాలి. ఎందుకంటే మండలాధ్యక్షుల నియామకంలో ఆయన 2 మండలాలు వేసుకున్నాడట. మరి 2 మండలాలు వేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని దానికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రసక్తి లేకుండా వివరణ ఇచ్చారు. ఏమనంటే ఎక్కడికక్కడే డిసిసి అధ్యక్షుడితే పెత్తనము, వారు వేసిందే ఫైనల్ అని చెప్పిండు. మరి పొద్దున క్యాన్సల్ చేయాలి కదా, వేరే వాళ్ళు వేసినాయి అయితే కదా. అందుకనే ఈ పంచాయతీలు అంటే మన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిందంటే ఇంట గెలిచి ఇంట బయట కూడా బదనాం పాలవుతుంది. ముఖ్యంగా ఇంటిలోను పోరు ఇంత కాదా అన్నట్టు పెద్ద ఎత్తున వస్తుంది. ఇవాళ మన మీనాక్షి నటరాజన్ కూర్చొని డిసిసి అధ్యక్షుల మీటింగ్ లో స్పష్టంగా చెప్పింది, మీరు ఏమనంటే బయటపడకండి, అనవసరంగా కడుపుంచుకునే కాళ్ళ మీద పడుతుంది, బయటపడకండి చెప్పుకుంటూనే అంతర్గతంగా ఉన్న విభేదాలు పరిష్కరిస్తామని చెప్పిండు. మీరు అన్న విజయశాంతిది కూడా మాట్లాడుతున్నాం. విజయశాంతిది ఏంటంటే విజయశాంతి నిజంగా చెప్పాలంటే అధిష్టాన వర్గం ఆశీస్సులతోనే ఎమ్మెల్సీ వచ్చింది. ఆమెకి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించారు కూడా గట్టిగా మాట్లాడితే. అంతేందుకు మనకు రాజ్యసభ సభ్యత్వం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న అయింది, కానీ అంతకుముందు తన అనునాయం తన సలహాతాన్ని పెట్టుకుని ప్రయత్నం చేసింది కదా, కాలే కదా. అందుకని ఇక్కడ ఏమంటారు, అధిష్టాన వర్గం సగం జోక్యం ఉంటది. అంటే గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఎవరు ఉంటారో వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయగలుగుతారు. గతంలో చూసాం చాలా సార్లు గులాబ్ ఆజాద్ వచ్చినప్పుడల్లా ఆయనకు సంబంధించిన వర్గాన్ని ఇక్కడ ప్రోత్సహించుకునేవాడు. గతంలో మనకు దిగ్విజయ్ సింగ్ కూడా అంతే కూడా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ పనిచేసిన వాళ్ళలో వైజ్ ఉమెన్ అంటే ఆమె ఒక రకం చెప్పాలంటే. బట్ సార్ ఎటు చూసినా ఏదో ఒక చర్చలు, ఏదో ఒక డిస్కషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షం ఇరుకున పెడుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో, అటు బనకచెర్ల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో ఒకవైపు ఎదుర్కొంటోంది, ఇటు పార్టీలోంచి అంతర్గతంగా మంత్రివర్గ విషయంలో ఎదుర్కొంటోంది, అటు పిసిసి వర్సెస్ సీఎం అన్నటువంటి అంశంలో ఎదుర్కొంటున్నారు. ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఈ కొండా సురేఖ విషయం తీసుకుంటే కొండ ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ మొత్తం కూడా ఒకవైపు ఉంది. సో కడియమే నడిపిస్తున్నారు. సో కడియం మంత్రిలాగా ఫీల్ అవుతున్నారు, లేదంటే ఆయన మంత్రి పదవి తెచ్చుకోమని చెప్తున్నారు. పక్క పార్టీ నాయకులు మరి ఈ పార్టీలో ఇట్లా మంత్రి పదవి తెచ్చుకుంటారో మీరు అన్నట్టు అది అర్థం కానటువంటి విషయం అని చెప్పాలి. ఇటు తుంగతుర్తి సమస్య అట్లే ఉంది, నల్గొండ సమస్య అట్లే ఉంది, అటు నిజామాబాద్లో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితులు, ఎటు చూస్తే అటు ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈవెన్ కరీంనగర్లో చూసుకుంటే అడ్లూరి వర్సెస్ మనం చూస్తూనే ఉన్నాం, పొన్న ప్రభాకర్ ఆ మధ్యలో వచ్చినటువంటి ఇష్యూ. ఎక్కడ ఏది
చల్లారినట్టు కనిపించట్లేదు, ఇంటర్నల్ గా నడుస్తూనే ఉన్నాయి. బట్ దీన్ని గాడిన పెట్టేటువంటి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ కు ఇక వచ్చే అవకాశం ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఈ భిన్నత్వమే ఏకత్వాన్ని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయి ఉంటారు శ్రీకాంత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహజం అన్నట్టు అయిపోయింది, కామన్ గా తీసుకుంటున్నారు అందరూ. అంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కామన్ గా తీసుకునే సిచ్యువేషన్ అయితే నాకు అనిపించట్లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసిన వాళ్ళు బహుశా ఉంటారేమో కానీ, సో ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఆ వే ఆఫ్ థింకింగ్ మారింది. సో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు కొడతారని చెప్పడానికి నిదర్శనమే కేసీఆర్ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఖచ్చితంగా ప్రజలు అనేది పాలన తీరును బాధ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ మధ్య పంచాయతీ ప్రజలకి ఏం సంబంధం, వాళ్ళ పదవి వచ్చిందో రాలే ప్రజలకి ఏం సంబంధం, విధానాల పరంగా కొట్టారు. ఇప్పుడు ఉదాహరణకు ఎల్లినో వచ్చింది, దీనికి సమర్థవంతంగా చర్యలు తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా తిరగబడతారు. రేపు పొద్దున ప్రజలు కదా, రైతులు తిరగబడతారు. ఇప్పటికే ఊళ్ళలో గొడవలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ప్రజా విధానాల మీద తిరగబడతారు ప్రజలు. కానీ వాళ్ళ అంతర్గతంగా ఫలానా ఆయన ఉండాలి, ఫలానా వాళ్ళ పార్టీ పెత్తనం కోసం ప్రజలు పెద్దగా పట్టించుకోరంటున్నాను. ఎందుకంటే వాళ్ళ గొడవ ఇంటి సంగతి అనుకుంటారు. కానీ ప్రజా విధానాల్లో తప్పులు జరుగుతున్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంటిలోని ఇంటి కూడా పరిష్కరించకపోతే బయట పరిష్కారం ఏం చేస్తారు? సమస్యల పరిష్కారం కనుక సమస్య లేదు. ఇంక్లూడింగ్ పిసిసి అధ్యక్షుడే తన సొంత జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారితో పోటాపోటీ నడుస్తుంది రాజకీయం, చూస్తున్నాం కదా మనం. కనుక తన సమస్యనే తాను పరిష్కరించుకోవాలి పిసిసి అధ్యక్షుడు. కానీ ఇతర పిసిసి అధ్యక్షుడి మీద రేవంత్ రెడ్డికి వాళ్ళకి పడతలేదు. వాళ్ళిద్దరి మధ్యన గొడవ నడుస్తుంది. మీరు అన్నట్టు రకరకాల మనకు